పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు. అరే ఒక కేసు పడంగానే ఎదురుగా నోట్బుక్ సంచి కట్టుకొని తిరిగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏమయ్యా కొడాలి, కారుతుంది. ఒక రకంగా చెప్పాలి, లిటరల్ గా కారుతుంది. డైపర్ వేసుకొని మాత్రమే తిరుగుతున్నావు అయ్యా కొడాలి నాని నువ్వు. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుంటా. వచ్చి బూట్లో తడవరా పోరంబోకు. ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్లా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కాల. మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. మరి నేను ఈమె కాంబోతున్నా లేకపోతే ఆయన కాంబోతున్నా నాకు తెలియదు. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు? వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. ఆ విషయం మాకు తెలుసులే. తెలిసే తప్పు చేశారు, సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. చూపెట్టమని ఒక ఫోటోని తీసుకొచ్చి చూడు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతాం. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. గోవిందా గోవిందా